నేను మీకు ఈరోజు కూరగాయలు, ఆకుకూరలు తక్కువ రేటులో మంచి క్వాలిటీ ఉన్న విత్తనాలు బాగా జర్మినేట్ అయ్యాయి ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. అది కూడా ఎలాంటివి తెచ్చుకోవాలో కూడా చెప్తాను. కొన్ని ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు చూపించినప్పుడు కొంతమంది ఇవి ఇలా ఉంటాయా, దీనికి ఈ మొక్కలు వస్తాయా అంటూ ఉంటారు. అందుకే ప్యాకెట్స్, విత్తనాలు అన్నీ చూపిస్తాను మీకు ఈరోజు. ఇవి నా దగ్గరున్న కూరగాయలు, ఆకుకూరలు, విత్తనాలు అనమాట. ఒక్కో ప్యాకెట్ని మీకు విడివిడిగా చూపిస్తాను. ఇది చుక్క కూర, ఇలా పువ్వులుగా ఉంటుందన్నమాట. ఒక్కో పువ్వుకి ఒక్కో కొమ్మ వచ్చేస్తుంది. దాదాపుగా పాడైపోయిన పువ్వులు ఉండవేమో. ఇది సొరకాయలు. మనం పెట్టామనుకోండి అన్ని విత్తనాలు వచ్చేస్తాయి. ఒక 4 పెడితే మినిమం 3 అన్నా వచ్చేస్తే, ఒక్కోసారి 4 కూడా వస్తాయి. ఇదేమో నేల చిక్కుడు అంటే మన ఎత్తు పెరుగుతుంది, కొమ్మలుగా వచ్చేసి కిందనే ఉంటుందన్నమాట, తీగలు రాదు. ఇదేమో తీగ చిక్కుడు అంటే మామూలు చిక్కుడు చెట్టు తీగలుగా వచ్చేస్తుంది. దానికి పందిరి లేదా ఏదైనా వైర్లు కట్టుకోవచ్చు. ఇవి బెండకాయలు. ఇవి నేతి బీరకాయలు అంటే మనం వంట చేసుకునేటప్పుడు ఆయిల్ పెద్దగా ఒక చుక్క ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దానిలోంచి ఆయిల్ లాగా వచ్చేస్తుంది అనమాట. చట్నీ చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. ఇవి తోటకూర విత్తనాలు, చిన్న గింజల్లాగా ఉన్నాయి చూడండి. కొంచెం వేస్తే చాలా ప్రతిదానికి ఒక మొక్క వచ్చేస్తుంది. ఇది కాకరకాయలు, కలర్ వేసారు కాబట్టి బ్లూ కలర్లో ఉన్నాయి అవి. ఇవేమో పొట్లకాయలు. ఇవి గోరుచిక్కుడు గింజలు. ఇవి బీరకాయలు, నాటు బీరకాయలు అంటే పొడవు బీరకాయలు కాకుండా, హైబ్రిడ్ కాకుండా నాటు బీరకాయలు. ఇవి పాలకూర గింజలు. దాదాపుగా అవన్నీ కట్ చేసే ఉన్నాయి చూడండి. ప్యాకెట్స్ అన్నీ నేను వేశాను. కొంచెమే వేశాను. 4 బీరకాయ గింజలు వేసామనుకోండి, 4 మొక్కలు వచ్చేస్తాయి. అంటే మనం వేసిన గింజలన్నీ దాదాపుగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ మొలుస్తాయి అన్నమాట. ఎందుకు అంటే నేను మంచి క్వాలిటీ తెచ్చుకున్నాను కాబట్టి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మామూలుగా మనకి ఏ ఊర్లో అయినా సరే రైతుల కోసము షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో మనకి ఈ ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నమాట. రైతుల కోసం అని పెద్ద బస్తాలు, కేజీ ప్యాకెట్లు అన్ని రకాలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది 10 రూపీస్కి ఒక ప్యాకెట్ ఉంటుంది. దాదాపుగా మనం తెచ్చుకున్న గింజలు, వేసిన గింజలన్నీ మొలుస్తాయి. అలాగే మనము ఆన్లైన్లో పెట్టుకున్నాం అనుకోండి, అన్ని రకాల గింజలు ఉంటాయి, అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. దానిలో దాదాపు ఒక్కటి కూడా రాదనే చెప్పాలి. అలాగే మనం నర్సరీల్లో కూడా తెచ్చుకుంటూ ఉంటాం. 20 రూపీస్, ఒక్కో చోట 30 రూపీస్ కూడా ఉంటుంది ప్యాకెట్. అవి కూడా కొన్ని అస్సలు మొలవు. ఇవైతే ఖచ్చితంగా ఒక్క గింజ కూడా పోకుండా మొలుస్తాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మనం. నేను వేసిన గింజలన్నీ ఎలా మొలిసాయో చెట్లు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.